సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా తెలంగాణలో 30 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేటి. ఆనాడున్న 10 లక్షల ఎకరాలే ఈనాడు సాగునీరు అందుతున్నాయి తప్ప 26 లక్షలకు అందించాల్సిన నీళ్లు ఈ రోజు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చెయ్యలే. ఇవాళ అంటున్నారు మేము వస్తాం, మేము నడుస్తామని. మీరు వచ్చినా, మీరు నడిచినా, మీరు పొర్లినా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మా అక్కలు, మా ఆడబిడ్డలు సాయంత్రం పూట జొన్న రొట్టెలు చేస్తారు. మహబూబ్నగర్లో ఉత్తమన్న సలాకి కాల్చి వాత పెడతారు టీఆర్ఎస్ వాళ్ళకు. ఒక ఆయన పంచగట్టుకొని నేను వైఎస్ఆర్ అంటాడు. నేను ఇవాళ చెప్పదలుచుకున్నా, లాల్ చేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు, గడ్డం పెంచుకున్నాడు భగత్ సింగ్ గాడు, పంచగట్టుకున్నాడు వైఎస్ఆర్ గాడు. ఇట్లనే పంచగట్టుకొని ఊర్లలోకి వస్తే పంచలో తొండలిచ్చి కొడతారు మా ఉద్దండాపూర్ వాళ్ళు. రా వచ్చి ఉద్దండాపూర్లో పాదయాత్ర చేతురా. మా తండాలలో మా లంబాడి సోదరులు ఆనాడు పంచగుట్ట పోలీస్ స్టేషన్లో ఏ రైతుల్లో అయితే పెట్టిర్రో గా తండా నుంచి మీరు పాదయాత్ర మొదలు పెట్టుర్రు. మా లంబాడ సోదరులు మీ పంచలలో తొండలు ఇడవకపోతే నేను చూస్తా. 10 ఏళ్లు 8 లక్షల కోట్లు. మీడియా మిత్రులారా, కేవలం సాగునీటి ప్రాజెక్టులకు 1,81,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు ఖర్చు పెట్టిండు. గా ఉద్దండాపూర్ మునిగిపోయేటోళ్ళకి 800 కోట్లు ఇయ్యలే. వాళ్ళని పోలీస్ స్టేషన్లలో పెట్టి కొట్టించింది. అదే మనోడై ఉంటే, పాలమూరు బిడ్డ ఉంటే కొట్టించుండేటోడా, జైళ్లలో పెట్టించుండేటోడా? ఆడెక్కడోడో కాబట్టి, ఎవడో కాబట్టి, మన మీద అభిమానం లేక, మన మీద కక్షతోని అహంకారంతో ఇవాళ మనల్ని అందరినీ కేసులలో పెట్టిరు. పెద్దలు చెప్పారు మట్టికి పోయినా మనోడే పోవాలని, ఎట్టికి పోయినా ఇంటోడే పోవాలని. ఇవాళ మీరందరూ ఆశీర్వదించి, మీరందరూ నమ్మకంతో, విశ్వాసంతో ఆనాడు ఏ విధంగా అయితే మిడ్చల్ మండలం నన్ను జడ్పీటీసీగా గెలిపిస్తే, ఏ విధంగా అయితే నేను ఎదుగుతూ వచ్చినో, ప్రతి సందర్భంలో ప్రజలకు చేసుకుంటూ వచ్చినా, ఇవాళ నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టే 22,000 కోట్లు రాష్ట్రం మొత్తం సాగునీటికి ఖర్చు పెడితే ఒక్క మన జిల్లాకే 8,000 కోట్ల రూపాయలు నేను ఇచ్చిన. మా ఎమ్మెల్యేల అసెంబ్లీలో అన్న అన్ని పాలమూరికే తీసుకుపోతావా, మా సంగతి ఏందని అడిగారు. మీరు కూడా చూసారు. నేను చెప్పిన అయ్యా మాది 60 ఏండ్ల గోస, మాది వలసల బతుకులు. ఇవాళ నేనున్నా, ఇక నేనున్నప్పుడు కూడా మా వాళ్ళకి ఏం చేయకపోతే, ఓ బుక్కెడు పువ్వ ఎక్కువ పెట్టకపోతే వడ్డించడానికి నేను ఉండి కూడా దండగా, ఇక మీరేమని అనుకోండియా మా జిల్లాకు కొంచెం ఎక్కువ పెడతా అని చెప్పిన. పెద్ద మనసు చేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు సహకరించి ఇవాళ మన జిల్లా నుంచి ఏ కాగితం పోయినా ఇవాళ మనకు పనులు అవుతున్నాయి, నిధులు విడుదల అవుతున్నాయి. ఇంతకుముందే ఎండమైండు అనిరుద్ధ్ చెప్పినట్టు జైళ్లు కట్టాలని వాళ్ళు అనుకుంటే, మా పిల్లలు చదువుకొని ఇంజనీర్లు కావాలి, లాయర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, ప్రజాప్రతినిధులై దేశాన్ని ఏలాలని IIITతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఇవాళ మన జిల్లాకు మంజూరు తెచ్చుకున్నాం. ఒకప్పుడు బడికి పోవాలన్న కొడంగల్ వాళ్ళు మహబూబ్నగర్ రావాలి, తాండూరు పోవాలి, పరిగి పోవాలి. ఇవాళ హైదరాబాద్లో ఉన్నోడన్నా ఎంబీబీఎస్ చదవాలన్నా, ఇంజనీరింగ్ చదవాలన్నా, పాలిటెక్నిక్ చదవాలన్నా, డిగ్రీ చదవాలన్నా, సైనిక్ స్కూల్ కు పోవాలన్నా, నర్సింగ్ కాలేజీ చదవాలన్నా ఇవాళ కొడంగల్కి వచ్చేటట్టు ఒక పెద్ద ఎడ్యుకేషనల్ క్యాంపసే ఈ రోజు కట్టుకుంటున్నాం 250 ఎకరాలలో. ఇవాళ ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చినాం. నేను ఈ వేదిక మీద నుంచి మా అక్కలకు చెప్పదలుచుకున్నా, ఇండ్లు గాని, పెన్షన్లు గాని, భూములు గాని మన బతుకులు మార్చవు. మన పిల్లల చదువులే మన బతుకులను మారుస్తాయి. మన పిల్లలు చదువుకుంటే మనం బాగుపడతాం. మన పిల్లలు డాక్టర్లు అయితే మనం పడ్డ కష్టం మర్చిపోతాం. మన బిడ్డ ఇంజనీర్ అయితే మన జీవితంలో వెలుగులు నింపుతాడు. మన బిడ్డ ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అయి, ఓ కలెక్టర్, ఓ ఎస్పీ అయి వస్తే
మన గౌరవం పెరుగుద్ది. మన పిల్లల్ని మనం చదివించుకోవాలి. ఓ పూట తిన్నా తినకపోయినా ఇంటి ఆయన నగదు ఉంటే సాయంత్రం పోయి బెల్ట్ షాప్ లో ఇచ్చొచ్చినా ఆయనను ఒంగబెట్టి 2 గుద్దులు గుద్దైనా ఆయన జేబులు ఉన్నది గుంజుకొని పిల్లలను చదివించుకోవాలి. చదువుకుంటేనే మన బతుకు బాగుపడుతుంది, మన జిల్లా వలసలు ఆగుతాయి. చదువేందో చదువు విలువేందో చదువుకుంటే మన బతుకులు ఎట్లా బాగుపడతాయో చూసిన వాళ్ళు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలనే చదువుకున్న మేము ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినామంటే చదువుకోవడం వల్లనే ఈ స్థాయి వచ్చింది. చదువు అనేది అత్యంత కీలకం. అందుకే ఈ జిల్లా వలసలను ఆపాలన్నా, మన పిల్లలు చదువుకోవాలన్నా, మన రైతులు బాగుపడాలన్నా, మన ఆడబిడ్డలు తలెత్తుకొని గౌరవంగా బతకాలన్నా పాలమూరు జిల్లా సస్యశ్యామలం కావాలి. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి, ప్రతి ఊర్లో బడి ఉండాలి. నేను ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఆత్మ గౌరవంతో బతకాలంటే ఇందిరమ్మ ఇల్లు ఉండాలి. ఇవాళ మన జిల్లాలో హనుమాన్ల గుడి లేని తండా ఉండొచ్చు, గూడెం ఉండొచ్చు, గ్రామం ఉండొచ్చు. హనుమాన్ల గుడి లేని తండానన్న ఉండొచ్చు, గూడెమన్న ఉండొచ్చు, ఊరన్న ఉండొచ్చు. కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. నేను గుండె మీద చేసుకొని నేను చెప్తున్నా. ఈడ వేలాది మంది వచ్చారు. నేను సూటిగా బీఆర్ఎస్ కి సవాలు విసురుతున్నా. ఏ ఊర్లో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినవో బిడ్డ గానే నువ్వు ఓటు అడగాలి. ఏ ఊర్లో నేను ఇందిరమ్మ ఇల్లు కట్టినో గా ఊర్లో నేను ఓట్లు అడుగుతా. నీకు డిపాజిట్ వస్తే నా పేరే మార్చుకుంటా. మీద బతుక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తాని, ఉద్దన్నాపూర్ లో మునిగినోళ్లకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాని నోరు తెలిస్తే అబద్ధాలు చెప్పి ఇవాళ మేము పనిచేస్తుంటే కాళ్ళలో కట్టెబెట్టి అడ్డం పడి మా పాలమూరు అభివృద్ధిని అడ్డుకుంటావా? మా పాలమూరు బిడ్డలు మంచోళ్లే. మట్టి పని, తట్ట పని, పార పని, పలుగు పని అన్ని పనులు చేస్తాం. అడ్డం వస్తే నీ పని కూడా చేస్తాం. మేం తవ్విన గోతుల్నే మట్టి తీసుడే కాదు బిడ్డ, పండబెట్టి మట్టి కప్పేది కూడా మా బిడ్డలకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావేమో ఈ జిల్లా ప్రజల అమాయకులు 2009లో మోసం చేసినట్టే మళ్ళోసారి మోసం చేద్దాం అనుకున్నావని. నిన్ను మొలక కూడెత్తనీయం బిడ్డ. ఈ జిల్లాల ఈ వేలాది మంది సాక్షిగా పాలమూరు బిడ్డగా చంద్రశేఖరరావు రాసి పెట్టుకొని ఈ డైరీలో పాలమూరు జిల్లాలో నీ జెండాను ఎగరనీయం, గద్దెలు దిగాలే, దిమ్మెలు గూలాలే. ఈ పాలమూరు గడ్డ మీద నీ గుర్తు అనేది ఇక మర్చిపో. నీ గుర్తు, నీ ఎమ్మెల్యే అనేది గతమే. భవిష్యత్తులో ఒక్కరిని కూడా గెలవనియను. ఇవాళ ఈ బిడ్డలకు అన్ని కష్టాలు తీరవడానికి ఈ వేదిక మీద ఉన్న మేమందరం ఉన్నాం. నేను అడుగుతున్నా మా అక్కల్ని, అక్క ఇలా రేషన్ కార్డు అంటే ఒక్క నా కొడుకన్నా వలికిండా? ఇల్లు అడిగితే ఎవడన్నా కనిపించిండా? సన్న బియ్యం ఎప్పుడన్నా ఇచ్చిర్రా? ఉచిత కరెంట్ ఎప్పుడన్నా ఇచ్చిర్రా? ఇంటికి బస్సులలో ఆడబిడ్డలు పోతే ఎప్పుడన్నా వాడు ఉచితంగా ఓ పండుగ పూట నాడు అమ్మగారింటికో లేకపోతే అమ్మవారి దర్శనానికన్నా అన్నారా? జోగులాంబ దర్శనానికి పోతే ఎప్పుడైనా బస్సులో ఉచితంగా పోయినరా? కురుమూర్తి జాతరకి ఎప్పుడైనా పోయినరా? మిర్చిల్లో ఉన్న హనుమాన్ల దేవాలయానికి ఏమైనా ఊరుకోండి హనుమాన్ల గుడికి పోతే ఎప్పుడైనా ఉచితంగా పోయినరా? మరి ఇవాళ నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి ఏం చేసినావని. బిడ్డ రాసుకో. 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన పేదోళ్లకు, 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన, 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చిన, 45 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చిన, 10,000 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డలు బస్సులలో మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం చేస్తే 10,000 కోట్ల రూపాయలు మా అక్కలకు, మా చెల్లెళ్ల కోసం ఆర్టీసీకి నేను కట్టిన, 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు మా ఆడబిడ్డలకు ఇచ్చిన, మా సంఘాలకు పెట్రోల్ బంకులు ఇచ్చిన, మా సంఘాలకు 1000 బస్సులు కొనుక్కునే శక్తిని ఇచ్చిన, బస్సులలో ఉచితం కాదు బస్సు యజమానులను మా ఆడబిడ్డల్ని చేసిన, 67,616 లెక్క కట్టి, నీకు ఒకవేళ లెక్క మీద అనుమానం ఉంటే తారీఖు చెప్పు. ఎల్బీ స్టేడియంలో అసెంబ్లీ ఎదురుగా 67,616 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి
తెలంగాణ నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన 25,35,000 రైతులకు 20,616 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన రైతు భరోసా కింద 27,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసిన 500 రూపాయల బోనస్ సన్న ఓట్లు పండించిన వాళ్ళకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. వ్యవసాయానికే 1,56,000 కోట్ల రూపాయలు ఈ 30 నెలల ఖర్చు పెట్టిన. ఇట్లా నేను చెప్పుకుంటా పోతే చెప్తే రామాయణం రాస్తే భారతం అంత అయితే ఈ 30 నెలల నేను చేసింది. నీ 10 ఏళ్ల పాలన, నా 30 నెలల పాలన, 2.5 ఏళ్ల పాలన ఎప్పుడు చర్చ చేద్దామో చెప్పు. రా అసెంబ్లీకి. నువ్వు శాతనైతే, నీకు పౌరుషం ఉంటే, నీ పేరు చంద్రశేఖరరావు అయితే అసెంబ్లీకి రా. నీ 10 ఏళ్ల పాలన మీద, నా 2.5 ఏళ్ల పరిపాలన మీద చర్చ చేద్దాం. ఓవేళ చర్చలో ఓడితే అక్కడికక్కడ నేను నీకు క్షమాపణ చెప్తా. లేకపోతే నోరు మూసుకొని ఫామ్ హౌస్ లో బోర్ల బొక్కల వండుకొని నిన్ను అడిగినోళ్ళు లేదు, నిన్ను పట్టించుకునేవాళ్ళు లేదు.